స్వీట్ కార్న్ కారప్పొడి అండి. రెడీ చేసేద్దామా? స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇదే ఆయిల్లోకి 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మిరియాలు, 10 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, పావు స్పూన్ పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఈ స్వీట్ కార్న్ కారప్పొడికండి. స్వీట్ కార్న్‌ని ఉడికించి తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించాను. 1 కప్పు ఒక గిన్నెలోకి స్వీట్ కార్న్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, పసుపు, 3 స్పూన్ల కార్న్‌ఫ్లవర్ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు కాగుతున్న ఆయిల్‌లోని ఈ స్వీట్ కార్న్‌ని విడివిడిగా వేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయల్ని ఫ్రై చేసాం కదండీ! మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్టు, మళ్ళీ కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకున్నాక ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్, కారప్పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరను కూడా వేసుకొని తీసుకుంటూవేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కారప్పొడి అండి. అవసరమైతే నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉల్లిపాయలతో తింటే సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చితే గనక